విషయాలు కూడా ఇదిగో బంగారం 95,400 ఒక్కరోజే 2,000 హైక్. వాణిజ్యోద్ధం డాలర్ బలహీనమే రీజన్. అంతర్జాతీయ మార్కెట్లో తొలిసారి $3,200 దాటిన పసిడి. బంగారం మళ్ళీ పెరిగిపోతుంది. ఇక టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. 15th నుంచి 30 వరకు దరఖాస్తుల స్వీకరణ, జూన్ 15th నుంచి 30 వరకు ఎగ్జామ్స్, జూలై 22న ఫలితాలు. కొత్త డీజీపీగా శశిధర్ రెడ్డి నియమించే ఆలోచనలో ప్రభుత్వం అంట. సమర్థుడైన ఆఫీసర్ అనే పేరు, తెలంగాణవాదిగా గుర్తింపు, రాష్ట్ర సామాజిక రాజకీయ పరిస్థితులపై అవగాహన. యూపీఎస్సీ ప్యానెల్లో ఆయన పేరు, అక్కడి నుంచి లిస్ట్ రాగానే ఆయన నియామకం. నెక్స్ట్ ఇక 14న భూభారతి లాంచింగ్, సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శిల్పకళా వేదికలో ఆవిష్కరణ. కొత్త ఆర్ఓఆర్ యాక్ట్ రూపకల్పనకు శ్రీకారం, దీని ద్వారా మార్పులకు ఛాన్స్. ధరణిలో సమస్యలకి ఇక చెక్. ఏఐఏడీఎంకేతో బీజేపీ పొత్తు. 2026 ఎన్నికల్లో పళనిస్వామి నేతృత్వంలో ఎన్డీఏ పోటీ. ఉమ్మడి భేటీలో కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటన. గత ఎన్నికల ఫలితాలతో నిరాశ, పొత్తుకు పార్టీల మొగ్గు. తమిళనాడు బీజేపీ చీఫ్గా నైనార్ నాగేంద్రన్ నియామకం. ఇక లోకాయుక్త జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, హెచ్ఆర్సీ చైర్మన్గా షమీమ్ అఖ్తర్ నియమించారు ప్రభుత్వం. బర్డ్స్ ప్యారడైజ్ వాటర్ ఫాల్స్, సింగపూర్ గార్డెన్స్ బై ది బేను తలపించేలా మిరాలం ట్యాంక్ ఐలాండ్స్ జోన్స్ అంట. అడ్వెంచర్, థీమ్ పార్క్, ఆంఫీ థియేటర్, బోటింగ్తో పాటు రిసార్ట్, హోటళ్లు సైతం. మిరాలం ట్యాంక్పై బ్రిడ్జి నిర్మాణానికి జూన్లో టెండర్లు. ఆలోపు సర్వేలు, నివేదికలు, ప్రతిపాదనలు, డిజైన్లతో డిపిఆర్ సిద్ధం చేయండి. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు పనులు వేగవంతం చేయాలి. ప్రాజెక్టుల సమీక్షలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఇక హెచ్సియు భూముల్లో 10,000 కోట్ల స్కామ్ అయిందని కేటీఆర్ గారు ఆరోపించారు. ఆ ఆర్థిక నేరానికి పాల్పడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిజిస్టర్ కాని భూములకు తనఖా పెట్టిన టీజీఐఏసీ, రుణం ఇప్పించినందుకు బ్రోకర్కు 129 కోట్ల లంచం. ఈ తతంగం వెనుక బీజేపీ ఎంపీ, త్వరలో ఆయన పేరు బయట పెడతా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నారు. దానికి వీళ్ళు కౌంటర్ ఇచ్చారు బీజేపీ వాళ్ళు. దమ్ముంటే ఆ ఎంపీ పేరు బయట పెట్టాలి. సర్కారు రుణం ఇప్పించడంలో బీజేపీ పాత్ర ఉందన్న సరికాదు. తమ తప్పులు కప్పుచ్చుకునేందుకే బీఆర్ఎస్ నేతల డ్రామాలు. రోజుకు పడిపోతున్న ముఖ్యమంత్రి రేవంత్ గ్రాఫ్. రాష్ట్రంలో కమలంను రానివ్వమని సీఎం అంటాం హాస్యాస్పదం. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు చెప్తున్నారు. తుర్రున ఎగిరే పక్షి రోబో అంటండి. బర్డ్ ఇన్స్పైర్డ్ రోబోటిక్ డ్రోన్ ఆవిష్కరణ. చెట్లపై కూర్చోగలదు, వస్తువులను మోసుకెళ్లగలదు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఇంజనీర్ల సృష్టి. కూతురి హత్య, తల్లికి ఉరి. సూర్యాపేట కోర్టు సంచలన తీర్పు. 2021లో మోతే మండల మేకపాటి తండలో ఘటన. డబుల్ యావజ్జీవం అంటండి తన వరకు. దళిత బాలికపై లైంగిక దాడి యత్నం. పోక్సో కేసులో 25 ఏళ్లు జైలు. ఎస్సీ అట్రాసిటీ కేసులో యావజ్జీవం. నాంపల్లి కోర్టు సంచలన తీర్పు. మంచిది, ఇట్లా బాగుండాలి.